సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. సూర్యుడు అస్తమించే ఆ వేళ ఆకాశం అంతా ఎర్రగా కమల వర్ణంలోకి మారిపోతున్న ఆ పవిత్ర సమయం, అది కేవలం పగలు రాత్రి కలిసే సంధ్యా సమయం మాత్రమే కాదు. అది సాక్షాత్తు మహాలక్ష్మి తన వైకుంఠం నుండి దిగివచ్చి మన ఇళ్లలోకి అడుగుపెట్టే అత్యంత దివ్యమైన గడియ. అటువంటి సమయంలో మనం తెలియక చేసే ఒక్క చిన్న పొరపాటు మన జీవితాన్నే తలకిందులు చేస్తుందని, మన ఇంట కొలువున్న ఐశ్వర్యాన్ని దూరం చేస్తుందని మీకు తెలుసా? అయ్యో, ఈ రోజుల్లో చాలామంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిప్రేస్తున్నారు. కాని నిలకడలేని లక్ష్మీదేవిని మన ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవాలంటే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎందరో కష్టపడి సంపాదిస్తున్నారు. పగలు రాత్రి అనకుండా చెమటోడ్చి పనిచేస్తున్నారు. కాని నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ మెగలడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం సంపాదించే సంపాదన మన ఇంట్లో నిలబడాలన్నా, ఆ తల్లి కరుణాకటాక్షాలు మనమీద ఉండాలన్నా, ముఖ్యంగా సంధ్యా సమయంలో కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేయకూడదు. అసలు ఆ వస్తువులు ఏమిటి? వాటిని ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అసలు రహస్యం మీకు బోధపడుతుంది. మన సనాతన ధర్మంలో ప్రతి విషయానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. సంధ్యా సమయం అంటేనే దీపారాధన చేసే సమయం. ఆ సమయంలో ఇల్లు ప్రశాంతంగా ధూపదీప నైవేద్యాలతో కళకళలాడుతూ ఉండాలి. ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలి. కాని దురదృష్టవశాత్తు కొంతమంది ఆ సమయంలో ఎవరో వచ్చి ఏదో అడిగారని మొహమాటానికి పోయి చేతులారా తమ అదృష్టాన్ని ఇతరులకు ధారపోస్తుంటారు. ఇది ఎంతటి అనర్థానికి దారితీస్తుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో మొదటిది పాలు. అవును, తెల్లగా స్వచ్ఛంగా ఉండే పాలు సాక్షాత్తు ఆ క్షీరసాగర మథనంలో ఉద్భవించిన లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాము. అటువంటి పాలను సంధ్యా సమయంలో ఇంటి బయటకు పంపడం అంటే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని మనమే బయటకు పంపేయడం అని అర్థం. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు సాయంత్రం వేళ ఎవరైనా పాలు అడిగితే